హార్దిక్ పాండే రీసెంట్గా వరల్డ్ కప్ అందించాడు. చాలా మంచి బౌలింగు, బ్యాటింగు, ఒక రేంజ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఇండియా టీంకి వరల్డ్ కప్ సాధించడంలో తను కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు. కాకపోతే వివాదాల్లో కూడా ఇరుక్కున్నాడు. అదేంటి, హ్యాపీగా ఇంతవరకు వరల్డ్ కప్ అందించాడు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా అంటే ఆ ఎంజాయ్మెంటే ఇప్పుడు అతనికి పెద్ద ఇబ్బంది తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాస్ట్ మూమెంట్ లో ఏవైతే సెలబ్రేషన్స్ ఉంటాయో ఆ సెలబ్రేషన్స్ టైంలో మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ ని స్టేడియంలోకి తీసుకురావచ్చి డాన్సులు వేసి ఎంజాయ్ చేయటమే కాకుండా ముద్దుల మీద ముద్దులు పబ్లిక్ గానే లిప్ టు లిప్ కిసులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అదేంటి, అంత మంది జనం ముందు అలా చేయటం తప్పే కదా అంటే అది తప్పని ఆయన అనిపించినా సరే వాళ్ళకి లేనిది మనకెందుకు అనేటువంటి భావనలో కూడా మనం ఉండాలి. సరే, అది కూడా తప్పు కాదు అనుకుందాం. అక్కడ ఆయన చేసింది ఏంటంటే భారతదేశపు జెండాని ఆయన కట్టుకుని గ్రౌండ్ అంతా తిరుగుతూ ఎంజాయ్ చేయటమే కాకుండా ఆ అమ్మాయితో ముద్దులు మురుపాలు చేసినప్పుడు కూడా ఆ జెండాని కట్టుకునే చేశారు. అంతేకాదు, అక్కడ స్టేజీ వెనకాల ఆ అమ్మాయితో కలిసి అలా నిద్రించడం, కొంచెం రిలాక్స్ అయినట్టుగా కనిపించడం, ఆ టైంలో ముద్దులు ముచ్చట్లు పెట్టుకోవడం కూడా అక్కడ కనిపించింది. అది కూడా ఆ జెండాని ఆ కింద వేసుకుని ఆయన పని చేశాడు అని చెప్పి ఒక అతను కంప్లైంట్ ఇచ్చారట. ఇది జాతీయ జెండాను అవమానించటమే. హార్దిక్ పాండేకి ప్రేమ ఉంటే ఇలా చేసేవాడు కాదు అనేది అతని వాదనగా మనం చూడొచ్చు. ఇది నిజంగానే అంటే మరి దేశం మీద ప్రేమ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. కాకపోతే ఇలాంటప్పుడు కొంచెం ఆచితూచి కంగారు పడకుండా ఉండాలి. ఇళ్ళు ఉన్నాయిగా, కొంపలు ఉన్నాయిగా, అన్నింటిలో ఎక్కడ పడితే అక్కడ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు కదా. హ్యాపీగా పెళ్ళయింది అనుకుంటా ఆయనకి, ఇంట్లో వండుకోవచ్చు కదా, కాసేపు ఓపిక పడితే బాగుంటుంది కదా. ఇలా పబ్లిక్ గా ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి? ఈవెన్ ఇదే చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి మాట. ఏదేమైనా కూడా వరల్డ్ కప్ అందించారు. వరల్డ్ కప్ అందించినటువంటి ఆ సంతోషం ఇప్పుడు ఆయనకి తంటాలు తెచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వాటిలో కొంచెం దూరంగా ఉంటే ఇంకా మంచిది. చాలా కెరియర్ ఉన్నటువంటి వ్యక్తులు, చాలా మంచి క్రికెటర్లు, ఇలాంటి వాళ్ళు ఇలాంటి విషయాల్లో కొంచెం అణిగి మణిగి ఉంటే మంచిది. అనవసరంగా వాళ్ళ ప్రతిష్ట దిగజార్చడమే కాకుండా భారతదేశపు జెండా పరువును తీయటమా కాదా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు ఇలాగా? మనం హ్యాపీగా ఇంట్లో ఉంటాం కదా, ఇంట్లో అన్నీ చేసుకోవచ్చు కదా, ఇలా బరిదెగించి రోడ్ల మీద చెయ్యాలా అనేటువంటి వాదనలు కూడా చాలా బలంగానే వినిపిస్తున్నాయి. మరి హార్దిక్ పాండే దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు? ఇలా ఆయన చేసినటువంటి దానికి ఇప్పటికే కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపించింది, కేసు కూడా ఫైల్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి న్యాయస్థానం, చట్టాలు అతనికి ఎలాంటి రూల్స్ అనేవి పెడతాయి, ఎలాంటి శిక్షలు అనేవి వేస్తాయి అనేది కూడా చూడాలి.